హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూసారా ఈ వీక్ మీరు? చూసాను. ఎలా అనిపించింది మీకు? బాగుంది. ఇప్పుడు అందరు పేరెంట్స్ అందరూ హౌస్లోకి వచ్చారు కదా, ఏమైనా ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది అంటారా? అంత అనిపించలేదండి ఈ సీజనా? ఈ సీజన్ ఎందుకు అంటారు? ఏమో మేబీ తెలీదు, అనిపించలేదు. కన్నడ గ్యాంగ్ ఉండడం వల్ల అంటారా? అలా ఏం లేదు, కాకపోతే ఎంటర్టైన్మెంట్గా అయితే అంత అనిపించలేదు. నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు కదా, మా మాటలు కానీ కొంచెం వైతో దూరం ఉండు ఇవన్నీ మీకు ఎలా అనిపించింది? ఓకే చెప్పుకుంటారు, తన సన్ కదా, వాళ్ళ పిల్లలు కరెక్ట్ అంటారా? కొంచెం వైతో దూరం ఉండు, జీతో కొంచెం నామినేషన్లు అలా ఉండు అని డైరెక్ట్ అంటే బయట అంతా టాపిక్ అంతా ఆపోజిట్గా డిఫరెంట్గా టాక్ వస్తుంది కదా, సో తను బయట ఉండి చూస్తుంది కాబట్టి తనకు తెలుసు కదా వాళ్ళ మదర్కి, కాబట్టి తను వెళ్ళి లోపల చెప్పింది అనమాట, అంతే. ఎవరి పేరెంట్స్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉన్నారు అనిపించింది మీకు? విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్, మళ్ళీ రోహిణి వాళ్ళ మమ్మీ బాగా అనిపించింది కొద్దిగా. ఇంకంతే నాకు వాళ్ళిద్దరు. యష్మి వాళ్ళ ఫాదర్ ఎలా అనిపించింది? ఫాదర్ మాటలు కానీ. యష్మి వాళ్ళ ఫాదర్ది ఓకే, ఫైన్, గుడ్. గౌతమ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా, గౌతమ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు. రోహిణి మదర్ కొంచెం విష్ణుప్రియ నీకు అమ్మ లేదని బాధపడకు నేనున్నాను అని అన్నారు కదా, ఆ విషయానికి మీకు ఎలా అనిపించింది? బాగుంది, సపోర్టింగ్ కంపల్సరీ. అన్ని సీజన్స్లలో కంపల్సరీ వాళ్ళు చెప్తారు కదా, ప్రతి కంటెస్టెంట్కి చెప్తారు మదర్ లేని వాళ్ళకి. టేస్టీ తేజ ఫాదర్ అది వాళ్ళ మదర్ వచ్చే అవకాశం ఉందంటారా రాదంటారా? ఇంకా బిగ్ బాస్ కాసేపు అలా ఆడిపిద్దామని అలా టేస్టీ తేజని సస్పెండ్లో పెడుతున్నారని నేను అనుకుంటున్నాను. టీఆర్పీ కోసం అంటారా, లేదు అంటే నిజంగానే వాళ్ళ మదర్ రాదంటారా? నేనైతే వస్తారనే అనుకుంటున్నాను నేనైతే, కాకపోతే ఎండింగ్లో రప్పిస్తారని నేను అనుకుంటున్నాను. సాటర్డే ఎపిసోడ్ ఎండింగ్లో అంటే గ్రాండ్ ఫినాలేలో కాదు, ఈ మధ్యలో రప్పిస్తుండొచ్చు అనుకుంటున్నాను. సాటర్డే రోజు అంటున్నారు అంతేనా? మేబీ లోపలికి వెళ్తారు అనుకుంటున్నారా, లేదు అంటే ఆ స్టేజ్ దగ్గరే ఉండి మాట్లాడి పంపించేస్తారు అనుకుంటున్నారు? లోపలికి కంపల్సరీ పంపిస్తారు తను, ఎందుకంటే తను లాస్ట్ ఇయర్ కూడా బాధపడ్డాడు కదా, సో బిగ్ బాస్ ఎవరిని బాధ పెట్టాడు కాబట్టి గేమ్స్ పరంగా ఏమో కానీ కంపల్సరీ నాకైతే అది కంపల్సరీ ఉందండి. ఎందుకో కంపల్సరీ తను లోపలికి పంపిస్తారు. ఓకే, పేరెంట్స్ లోపలికి వెళ్ళారు కదా, వాళ్ళ గేమ్ని కానీ వాళ్ళ మాటల విధానాన్ని కానీ ఏమైనా మార్చుకున్నారు అనిపిస్తుందా మీకు? ఇంకా వాళ్ళ ఇష్టం అండి, గేమ్ పరంగా వచ్చేసరికి అక్కడ ఏం చెప్పలేము. ఇప్పుడు ఉంటారు, ఓకే మనం ఇలా ఉందామని వాళ్ళు అనుకుంటారు గేమ్ అయిపోయాక, మళ్ళీ గేమ్ వచ్చేసరికి ఆ గేమ్లో వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు బై మిస్టేక్స్. నామినేషన్స్ అనేవి దానివల్లనే కదా జరుగుతున్నాయి. ఈ వీక్ ఎవరు నామినేట్ అవుతారు అనుకుంటున్నారు? అదే ఎలిమినేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నామినేషన్స్ అనేవి కరెక్ట్గా జరగట్లేవు అండి, కరెక్ట్ రీజన్స్ అనేవి ఉండట్లేవు అసలుకి. వాళ్ళకి ఏంటంటే ప్రతి పర్సన్ మీరు చూడండి షోలో, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆలోచించి నేమ్ చెప్పడం జరుగుతుంది, లేకపోతే ముందు వాళ్ళు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు సీజన్స్లో అలా లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది నామినేషన్కి కావాల్సిన పాయింట్స్ అనేటివే వీళ్ళకి తెలియట్లేదా, లేకపోతే ఉన్నాయా లేవా అనేది నాకు అర్థం కావట్లేదు. మీ ఉద్దేశంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు ఈ వీక్? టేస్టీ తేజ ఇంకా వీళ్ళు వాళ్ళని అదే అనుకుంటున్నాను. ఇంకా బిగ్ బాస్ గురించి తెలిసిందే కదా, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ మరి ఎవరిని పంపిస్తారో, నేనైతే గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ అనుకుంటున్నాను. మీరు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? నాకైతే అందరూ ఉంటే హ్యాపీయే, నాకు వెళ్ళిపోవాలని ఏం లేదు, ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చారు కదా, సో ఫినాలే వరకు ఉంటే వాళ్ళకి కూడా అదొక సంతోషం అని నేను అనుకుంటున్నాను. ఎవరు విన్ అవ్వే లక్షణాలు ఉన్నాయంటారు? ఎవరికి? ఇంకెవరు ఉన్నారుగా, నిఖిల్ మన హీరో. నిఖిలే విన్ అవుతారంటారా? కంపల్సరీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.